విశాఖపట్నంలో మెడికవర్ హాస్పిటల్స్, లైవ్ ఇన్ఫ్రా, మెడికవర్ హాస్పిటల్ సంయుక్తంగా కిడ్నీ రోబోటిక్ సర్జరీలపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాయి. ఇందులో భాగంగా 1400 కిలోమీటర్ల మేర డాక్టర్లు బైక్ రైడింగ్ నిర్వహించారు. కిడ్నీ వ్యాధులు, రోబోటిక్ సర్జరీలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ బైక్ రైడ్ చేశారు. విశాఖలో అవగాహన బైక్ రైడింగ్కు డీసీపీ అజిత వేజెంట్ల జెండా ఊపి ప్రారంభించారు. రవిశంకర్ కింజరాపు MVP మెడికల్ కవర్ హాస్పిటల్స్లో సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ రోబోటిక్ సర్జన్గా పనిచేస్తున్నాను. ఈరోజు మనందరం ఇక్కడ కలిసింది 400 కిలోమీటర్స్ బైక్ రైడ్ ఫ్రమ్ హైటెక్ సిటీ హైదరాబాద్ టు హెల్త్ సిటీ విశాఖపట్నం. ప్రతిదానికి ఒక మెసేజ్ ఉంటుంది. ద మెసేజ్ టుడే ఈజ్ ఆల్ అబౌట్ అవేర్నెస్, కిడ్నీ డిసీజెస్ ఇంకా రోబోటిక్ అనే ఒక సర్జరీకి సంబంధించింది. నేను రోబోటిక్ కన్సల్టెంట్గా చెప్పేది ఒకటే, మన సర్జరీ గురించి భయాందోళనలు అది ప్రతి ఒక్కరికి నొప్పి అంటే ఒక భయం, తర్వాత ఎర్లీగా మనం మళ్ళీ మన ఉద్యోగాలకు వెళ్ళిపోవాలి. సో ఈ రెండు విషయాల్లో మనకి పెయిన్ వెరీ వెరీ తక్కువ, తర్వాత ప్రెసిషన్ ఎక్కడ కావాల్సిందంటే అక్కడే కట్ చేసే అడ్వాన్స్డ్ థింగ్. రోబోటిక్ అంటే ఆ రోబోట్ ఏం చేయదు, మనం కంట్రోల్ చేస్తాం రోబోట్ని. సో ఆ రోబోట్తో ఇంకా ప్రెసిషన్ అన్ని రకాల క్యాన్సర్ సర్జరీస్, కొలిసిస్టెక్టమీస్, అన్ని రకాలు హెర్నియా సర్జరీస్ చేయొచ్చు. సో దీంతో పేషెంట్స్ సర్జరీ అయిపోయిన వెంటనే తొందరగా వర్క్లోకి వెళ్ళిపోవచ్చు. సో ఈరోజు మెసేజ్ 400 కిలోమీటర్స్ వీళ్ళంతా రావడం ఏంటంటే, సర్జరీ అయిన తర్వాత మీరు కూడా ఇంతే ఫాస్ట్గా మళ్ళీ మీ వర్క్లోకి వెళ్ళిపోవచ్చు అనేది మా మెసేజ్. నా రొటీన్గా అంటే చాలామందికి డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే ఏదో ఒక స్టేజ్లో కొంతమందికైనా కిడ్నీ డిసీజ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అట్లీస్ట్ మనకి రెగ్యులర్గా ఆల్రెడీ కిడ్నీ ప్రాబ్లం ఉంటే రెగ్యులర్గా నెఫ్రాలజిస్ట్కి చూపించుకోవాలి. అదేవిధంగా డయాబెటిక్, హైపర్ టెన్షన్ ఏమైనా ఉన్నట్లయితే వాటికి సంబంధించిన వరకు రెగ్యులర్గా మనం ఎవాల్యుయేషన్ చేసుకొని ఇన్ కేస్ ఏమైనా కిడ్నీ డిసీజ్ ఎర్లీ స్టేజ్లో ఐడెంటిఫై చేయగలిగితే దాన్ని ట్రీట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇలాంటి మెగా రైడ్ అట్లా ఏమైనా మనం ప్రొవిజన్ ఇవ్వడం వల్ల యాక్చువల్గా ఇది ఎందుకు చేస్తున్నారనే ఒక అవేర్నెస్ పీపుల్లో అర్థమవుతుంది. సో బికాస్ బిహైండ్ దీని మెయిన్ కాన్సెప్ట్ అలా ఒకటి రోబోటిక్ సర్జరీస్, రెండోది కిడ్నీ డిసీజ్ కాబట్టి దెన్ పీపుల్ కేమ్ టు నో దట్ ఇట్ ఈస్ డన్ ఫర్ దిస్ పర్పస్. Cruise Bros for riding all these 1400 kilometers. What you all are doing is great social responsibility. That is very incredible, taking time out of your busy schedules and spreading this awareness. I'm glad health is a priority, and I'm very glad that all of you are doing this effort to make people aware about their health and about their fitness. Especially about kidney awareness, it is very rare that awareness camp on one organ is being done, and usually we hear about heart and liver, and this is one of the areas where really a lot of awareness is needed, because people do